ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిన్న మంత్రి జూపల్లి పర్యటనలో బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన ఖండించారు. తాను 30 ఏళ్లలో రాజకీయాల్లో ఉన్నామని ఎప్పుడు కూడా ఇలా జరగలేదని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ తులాబ్ బంగారంపై ప్రశ్నిస్తే మంత్రి వెళ్లిపోయాక లాగా లాఠీచార్జ్ చేయటం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎల్లకాలం అధికారంలో ఉండదంటూ వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మరి నిన్న బాల్కొండ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంకి వచ్చినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మరి నిన్న బాల్కొండ నియోజకవర్గానికి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వస్తున్నామని చెప్తే మరి స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారు కూడా గౌరవంగా మరి ఒక జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు, మొదటిసారి మన కాన్స్టిట్యున్సీకి వస్తున్నాడు, మనం కూడా సాధారణంగా హవామానం పలికి మంచి సన్మానం చేసి కార్యక్రమం చేసుకుందాం మన మంచి ఉద్దేశంతో మరి మంత్రి గారు రాకన్నా ముందు 1 గంట ముందు అక్కడ కార్యక్రమానికి పోయి వెయిట్ చేసి మరి మంత్రి గారు వచ్చిన తర్వాత సగర్వంగా